హలో అండి, సురేఖాస్ టేస్టీ ట్రీట్స్ ఛానల్కి మీకు స్వాగతము. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో చోలే కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి అన్నిట్లలోకి చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇలా చేసి పెట్టినట్టయితే బయట తినడానికి కూడా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరండి. చక్కగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా కాబూలీ శనగల్ని ఒక 1/2 kg దాకా తీసుకొని బాగా కడిగేసి రాత్రంతా కూడా నానబెట్టేసుకున్నానండి. 8 hours అన్న నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా అట్లా నానబెట్టి ఉంచేసుకోవాలి. నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టిన ఈ శనగల్లో పొద్దున్నే ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీని. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, కొద్దిగా సాల్ట్ వేసేసి కుక్కర్లో కనీసం ఒక 5-6 స్టీమ్లు వచ్చేదాకా పెట్టేసుకుంటున్నాను. ఏదైతే నానబెట్టడానికి వాడానో ఆ తర్వాత ఒకసారి కడిగాను వాటర్ని. కడిగిన తర్వాత అందులో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇవన్నీ వేసేసుకొని కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీనిలో మనం వేసినటువంటి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ తీసేసేయాలి. వాటితో మనకి ఇంకా అవసరం లేదు. ఆ వాటర్లోకి వాటి సారం అంతా దిగిపోయి ఆ టేస్ట్ అంతా పట్టేసి ఉంటుంది. కాబట్టి వాటిని తీసి పక్కన పెట్టేసుకొని శనగల్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్, ఈ సైజు పెద్ద సైజు 3 ఆనియన్స్ తీసుకున్నా నేను. వాటిని మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పెద్ద సైజు టమాటాలని ఒక 5 తీసుకోండి. అలాగే వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఒక 5-6 దాకా తీసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. అల్లం ముక్కను శుభ్రంగా కడిగి పొట్టు తీసి ఇవన్నీ కలిపి మెత్తటి పేస్ట్గా చేసుకోండి. మనం తీసుకున్న టమాటా, వెల్లుల్లిపాయ, అల్లంని ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా తరుక్కొని వేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసి బాగా వేయించుకుందాము. అది కొద్దిగా బాగా వేగేదాకా కలుపుతూ కాస్త మూత పెట్టి ఉంచినట్టయితే మంచిగా వేగుతుంది. అది ఆనియన్ పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. మూత పెట్టి సన్నటి సెగ మీద వేయించుకుంటూ ఉండాలి. సన్నటి సెగ మీద పెట్టి వేయించండి. దాని పచ్చివాసన ఏమాత్రం ఉన్నా సరే కూర రుచంతా కూడా మారిపోతుంది, అంత బాగోదు. అందుకని సన్నటి సెగ మీద చక్కగా వేగేదాకా అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కావాల్సిన మసాలా పదార్థాలన్నీ వేసుకుందామండి, ఒకదాని తర్వాత ఒకటి. మొదట ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కూర అంతటికి కలిపి ఆల్రెడీ శనగల్లో కూడా కొద్దిగా ఉప్పు వేసాము, అది చూసుకొని నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో కారం కూడా ఒక 2 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1.5 స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో చోలే మసాలా ఏదైతే ఉంటుందో దాన్ని ఒక 2 స్పూన్ల దాకా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. మనం వేసినవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనము ఉడికించుకున్న శనగల్లో కొన్ని తీసుకొని ఒక 2-3 గుప్పెళ్ళ దాకా ఉడికించిన శనగల్ని తీసుకొని వాటిని మెత్తటి పేస్ట్గా చేసుకోవాలండి. ఇది కర్రీలో కొంచెం థిక్నెస్ రావడానికి యూజ్ అవుతుంది. నేను ఇక్కడ ఉడికించిన శనగల్ని కొన్నిటిని తీసుకొని వాటిని మిక్సీలో మెత్తటి పేస్ట్గా చేసి ఈ విధంగా కర్రీలో వేసేసుకుంటున్నాను. తర్వాత మనం ఉడికించుకున్న శనగల్ని వాటిలో ఉడికించుకున్న వాటర్తో సహా మొత్తం కర్రీలోకి వేసేసుకోవాలండి. ఆ నీటిని పారేయకూడదు, ఆ నీటితో సహా ఈ కూరలో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలియబెట్టాలి. మనం వేసినటువంటి మసాలాలు అవన్నీ కూడా ఈ శనగలకి బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి బాగా.
కర్రీ చిక్కదనాన్ని చూసుకొని మరీ ఎక్కువ చిక్కగా ఉన్నట్టయితే కొద్దిగా హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి సన్నటి మంట మీద కాసేపు ఉడకనివ్వాలండి. ఇది ఇలా నేను కనీసం ఒక 10 నిమిషాల దాకా ఉడికించానండి. చూడండి ఆ నూనె కూడా కొద్దిగా అంత పైకి తేలుతుంది. కూర చూసారు కదా ఎంత టేస్టీగా కనబడుతుందో. మంచిగా రెడీ అయిందండి కూర. ఇట్లా చేస్తే అది రెస్టారెంట్ స్టైల్లో చక్కగా రెడీ అయిపోతుంది. మనము ఈ విధంగా పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి అన్నిట్లలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఈ కొలతలతోటి తయారు చేసుకుని చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందర కొద్దిగా ఒక కట్ట కొత్తిమీరని సన్నగా తరుక్కొని దాని మీద చల్లండి. ఇంకా టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. ఈ విధంగా చోలే కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ పద్ధతిలో. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వంటలు తయారు చేసి నేను మీకు చూపిస్తాను. నేను ఇది రెగ్యులర్గా చేస్తుంటానండి. మా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తుంటాను. అందరూ తిని చాలా బాగుందని చెప్తుంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ రెసిపీ. ఇలాంటి మరెన్నో వంటలు నేను ప్రిపేర్ చేసి ఈ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. మీరందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.